మత మార్పిడులను అరికట్టడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2021 అమల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? భోపాల్లో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పదకొండవ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థినిపై అత్యాచారం, లవ్ జిహాద్కు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో పోలీసులు కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ నిందితుల క్రూరత్వానికి అద్దం పడుతోంది. భోపాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బడా తలాబ్ విఐపి రోడ్డులోని ఇంపీరియల్ సాబ్రే హోటల్ ఎదురుగా అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు ఔసఫ్ ఖాన్, అతని స్నేహితుడు మాజ్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిపై ఏకంగా 6 వేర్వేరు సందర్భాల్లో అత్యాచారం జరిగింది. ఈ నేరాల కోసం నిందితులు 1 కాదు 2 కాదు ఏకంగా 3 విలాసవంతమైన వాహనాలను ఉపయోగించారు. నిందితుడు మాస్కు చెందిన తార్, ఎస్యూవి, సియాజ్ కార్లతో పాటు బంధువుల నుంచి తెచ్చుకున్న హోండా సిటీ కారును కూడా ఈ ఘోరానికి వేదికగా మార్చుకున్నారు. నిందితుల ప్లాన్ వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. జూలై 5, 2025న తార్ వాహనంలో ఔసఫ్ ఖాన్ మొదటిసారి అత్యాచారం చేస్తుండగా రెండవ నిందితుడు మాజ్ దాన్ని మొబైల్లో వీడియో తీశారు. ఆ తర్వాత అసలు నరకం మొదలైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బాధితురాలిని పదే పదే అప్పర్ లేక్ ఒడ్డుకు తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా హిందూ మతాన్ని వదిలి ఇస్లాంను స్వీకరించాలని, బురకా ధరించి తిరగాలంటూ ఆమెపై నిరంతరం మానసిక, శారీరక ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక బాధితురాలు ఎప్పుడైనా నిరసించి కారులోంచి బయటకు దూకాలని ప్రయత్నిస్తే నిందితుడు ఔసఫ్ ఖాన్ కారులోనే సిద్ధంగా ఉంచుకునే తుపాకీ, కత్తిని చూపించి ప్రాణభయానికి గురి చేసేవాడు. కేసు నమోదైందని తెలియగానే ప్రధాన నిందితుడు రాజస్థాన్లోని అజ్మీర్కు పారిపోయాడు. కానీ భోపాల్ పోలీసులు అతన్ని వదలలేదు. తిరిగి వస్తుండగా పక్కా స్కెచ్తో పట్టుకున్నారు. పోలీసులకు డిజిటల్ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో నిందితుడు తన మొబైల్ ఫోన్ను పగలగొట్టి ఉజ్జయిన్ రైల్వే స్టేషన్లో పారవేసినట్లుగా విచారణలో అంగీకరించారు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2021లో తెచ్చిన మత స్వేచ్ఛ చట్టం ప్రకారం మోసం, బలవంతం లేదా నిజమైన గుర్తింపును దాచిపెట్టి జరిపే మత మార్పిడులకు కఠినమైన జైలు శిక్షలు, జరిమానాలు కూడా ఉన్నాయి. ఇక అయినప్పటికీ ఇలాంటి మోసపూరిత ప్రేమ వ్యవహారాలు, బలవంతపు మార్పిడిల కేసులు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లలో భయం ఎందుకు కలగడం లేదు అనే అంశాలపై ఈ తాజా కేసు సరికొత్త చర్చను రేకెత్తిస్తోంది.